హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి చామదుంపల పులుసు ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఎవరి విధానంలో వారు చేస్తారు కదండి. సో మేమైతే ఈ ప్యాటర్న్లో చేసుకుంటాం. దీనికోసం ముందుగా చామదుంపలు బాగా వాష్ చేసుకుని కుక్కర్కి అయితే 3 విజిల్స్ పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఈ పులుసు కోసం చింతపండు సోక్ చేసుకున్నాను. అదేవిధంగా హోల్ గరం మసాలా, ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. సో దీనికోసం ముందుగా మనం మసాలా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా హోల్ గరం మసాలా మరియు జింజర్ గార్లిక్, అదేవిధంగా ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి ముక్కలు ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలండి. మసాలా పేస్ట్ ఈ పులుసుకి ఇదే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో దీనికి కొబ్బరి ముక్కలు కూడా చాలా ఇంపార్టెంట్గా వేసుకోవాలండి. అప్పుడే దీని యొక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు కూడా ఇదే ప్యాటర్న్లో చేసుకుంటామండి. ఎవరి విధానాల్లో వారు చేసుకుంటారు కదండి. సో మేము ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చూసారు కదండి, ఈ విధంగా ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. అండ్ అది పేస్ట్ చేసుకునే లోపే నేనైతే ఇక్కడ చామదుంపలన్నింటినీ కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ పులుసు చేసుకోవడం కోసం నేనైతే ఈ విధంగా ఒక పెద్ద గిన్నెనైతే పెట్టుకున్నానండి. అండ్ ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా కనిపించేటట్లుగా మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా పేస్ట్ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో దానిని కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు వచ్చేసి ఆయిల్ సపరేట్ అయ్యేటట్లుగా ఈ ఫ్రై అనేది బాగా చేయాలి మసాలాని. అప్పుడైతే దీనికి ఉండే పచ్చివాసన అంతా పోయి మనకి మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. సో అటువంటి టైంలో మనమైతే ఇందులో ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేటట్లుగా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్. అండ్ ఇందులోకి నేనైతే ఇప్పుడు కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా కల్లుప్పు మరియు కారం కూడా వేసుకుంటానండి. సో చూసారు కదండి, ఆయిల్ సపరేట్ అయ్యేటట్లుగా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఆయిల్ సపరేట్ అయ్యేటట్లుగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కారం కూడా వేసేసుకోవాలండి. మేమైతే కారంలోనే ఆల్రెడీ ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకుని ఆడించుకుంటామండి కూర కారం. సో నేను డైరెక్ట్గా కారం అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కారం వేసేసుకొని ఇది కూడా ఒక్కసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పీల్ అవుట్ చేసుకున్న చామదుంపలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టిక్కీ నేచర్ ఉంటుంది కదండి చామదుంపలకి, అది ఉండకుండా ఉంటుంది. అండ్ పులుపు కూడా వేస్తాం కాబట్టి మనకు ఆ స్టిక్కీ నేచర్ అనేది చాలా వరకు ఉండదండి ఈ ప్యాటర్న్లో పులుసు పెట్టుకుంటే. చూసారు కదండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం చింతపండు జ్యూస్ మనకి ఎంత థిక్నెస్ కావాలో దానికి సరిపడగా చింతపండు జ్యూస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. మనకి ఎంత థిక్నెస్, కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి మనం ఈ చింతపండు గుజ్జు అనేది బాగా స్క్వీజ్ చేసేసుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకుంటే ఆ చామదుంపలకి ఈ పులుపు అనేది బాగా పట్టుకుని మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ పులుపుని కొంచెం అడ్జస్ట్ చేయడం కోసం నేనైతే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నానండి ఫైనల్గా. చూసారు కదండి, బాగా బాయిల్ అయిపోయిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని మరో 5 మినిట్స్ ఫుల్ సిమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకుంటే మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఇదైతే తయారవుతుందండి. సో ఫైనల్గా చూసారు కదండి, బెల్లం ముక్క వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేరేటట్లుగా బాయిల్ చేసుకుంటే మనకి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఫైనల్గా యమ్మీ టేస్టీ చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.